ఇప్పటివరకు జైలుకు వచ్చిన మరొక ముగ్గురు ఇండియన్ క్రికెటర్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ పార్ట్ 1 చేశాను చూడండి. నెంబర్ 3 రాహుల్ శర్మ. ఇతను వచ్చేసి 2012 పూణే వారియర్స్ జట్లో అయితే ఉన్నాడు అనమాట. సో అదే నెల మేలో అయితే ఒక పార్టీకి అయితే వెళ్ళాడు. ముంబైలో ఉన్న ఆక్వర్డ్ ప్రీమియర్ హోటల్లో అయితే ఒక పార్టీ జరిగింది, రేవ్ పార్టీ. సో దాంట్లో అయితే మనోడు డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే పోలీసులు నిర్ధారించి ఆ తర్వాత అరెస్ట్ కూడా చేశారు. నెంబర్ 2 జాకబ్ మార్టిన్. సో ఇతను వచ్చేసి 2011లో అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అయితే అరెస్ట్ అయితే చేశారు ఢిల్లీ పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనోడు ఏంటంటే క్రికెట్ ఆడే వాళ్ళని యూకేకి అయితే అక్రమంగా డబ్బులు తీసుకుని అయితే పంపించేవాడు అనమాట. అంటే ఫేక్ పాస్పోర్ట్స్ అయితే ఇవన్నీ చేసేవాడు. అంతేకాదు రీసెంట్ గా జనవరిలో మనోడు డ్రింక్ చేసి కార్ నడిపి ఆల్మోస్ట్ 3 కార్లు అయితే గుద్దేశాడు అనమాట. సో దీంట్లో కూడా పోలీసులు అయితే మళ్ళీ అరెస్ట్ అయితే చేశారు. నెంబర్ 1 యువరాజ్ సింగ్. మీరు అన్నది నిజమే, యువరాజ్ సింగ్ 2020లో వచ్చేసి రోహిత్ శర్మతో మనోడు ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఉన్నాడు అనమాట. అప్పుడు సో ఆ లైవ్ లో ఏం చేశాడంటే యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు కదా, సో అతన్ని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకరమైన పదాన్ని అయితే వాడాడు. అండ్ అదేంటంటే దళిత సమాజాన్ని కించపరిచేలాగా అలాగే మనోభావాలను దెబ్బతీసే విధంగా అయితే పదాలను అయితే ఉపయోగించాడు అనమాట. సో దీంతో దళిత హక్కుల యొక్క నాయకులు కేసు అయితే వేశారు. అండ్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసినాక మళ్ళీ కొన్ని గంటల్లోనే బెయిల్ కూడా వచ్చేసింది. అండ్ తను మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి తనని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు. అలాగే ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నాడు. అలాగే క్షమాపణలు కూడా చెప్పాడు.